హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ టుడే ఇన్ఫర్మేషన్ ఏమంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ గురించి 2024లో ఏం రూల్స్ చేంజ్ అయ్యాయి అనే ఈ వీడియో చేయడం జరిగింది. సో ఏమేమి రూల్స్ ఏంటి, ఏమేమి టెస్ట్ చేస్తారు, ఆపరేషన్ డేట్ ఎప్పుడు ఇస్తారని మీకు ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి డాక్యుమెంట్స్ ఫ్రెండ్స్. ఆధార్ కార్డు, మన ఆధార్ కార్డు, హస్బెండ్ ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఫ్రెండ్స్. ఇవి 3 కంపల్సరీ ఉండాలి. విత్ 2 ఫొటోస్ ఉండాలి ఫస్ట్ రోజు వెళ్ళే రోజు ఫ్రెండ్స్. తర్వాత లోకల్ అయితే రేషన్ కార్డు ఉంటే, లోకల్ అంటే ఇక్కడే పెళ్లి చేసుకొని ఇక్కడే పుట్టేసి ఇక్కడే పెళ్లి చేసుకునే వాళ్ళకి మాత్రమే ఫీజెస్ తగ్గించారు. అది ఎస్సీ వాళ్ళకి మాత్రమే. అదర్ క్యాస్ట్కి నాకు తెలియదు ఫ్రెండ్స్. ఎస్సీ వాళ్ళకి మాత్రం తగ్గిస్తారు. ఎస్సీ వాళ్ళకైనా కూడా ఇక్కడే కర్ణాటకలో పుట్టింటారు అనుకోండి, ఆంధ్రాకి ఇచ్చేసింటారు. అక్కడ ఆధార్ కార్డు, అక్కడ రేషన్ కార్డు ఉంటుంది. కానీ ఇక్కడ కర్ణాటకలో ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకుంటే అది చెల్లదు ఫ్రెండ్స్. ఫీజెస్ తక్కువ చేయరు వాళ్ళకి. ఓన్లీ లోకల్ వాళ్ళకైతే మాత్రమే తగ్గిస్తారు. యాజ్ ఇట్ ఈజ్ ఎస్సీ వాళ్ళకైతే ఇప్పుడు కర్ణాటక టు ఆంధ్రాకి ఇచ్చింటే వాళ్ళకి 2,500 ఆపరేషన్ రోజు తీసుకుంటారు. లోకల్ వాళ్ళకైతే రేషన్ కార్డు ఉంటే మాత్రమే తగ్గిస్తారు. రేషన్ కార్డు లేకపోతే వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ 2,500 తీసుకుంటారు. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్ ఫ్రెండ్స్. సో నేను అన్ని హాస్పిటల్స్ గురించి చెప్పట్లేదు. ఆర్డిటి హాస్పిటల్ లాంటివి ఉంటాయి కదా, ఆంధ్రాలో ఉన్నాయి కదా ఆర్డిటి హాస్పిటల్ అంటే, అలాంటి హాస్పిటల్ మాత్రమే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు కొంచెం తక్కువ ఉంటుంది. అందుకోసమే చెప్తున్నా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి యూజ్ అవుతుందని. అదర్ క్యాస్ట్ వాళ్ళకి మామూలుగానే ఫీజు ఉంటుంది. అంటే ఒక 5,000 కంటే ఎక్కువ ఉండదు అదర్ క్యాస్ట్ వాళ్ళకి కూడా. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్, అక్కడ ప్రైవేటు లాగా పనిచేస్తుంటాయి కదా కొన్ని హాస్పిటల్స్, రెండుట్టుకును. అలాంటి హాస్పిటల్స్కి నేను చెప్తుంటుంది. అలాంటి హాస్పిటల్ అంటే ఆర్డిటి లాగా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీకి అక్కడ ఒక 25% ఫీజు తగ్గిస్తారు ఫ్రెండ్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అక్కడ. అందుకోసమే అలాంటి హాస్పిటల్స్ వాళ్ళకి మాత్రమే. అలాంటి హాస్పిటల్స్ అయితే మాత్రం ఫీజు తక్కువ ఉంటుంది. వేరే ఓన్లీ ప్రైవేట్ హాస్పిటల్కి అయితే నాకు ఫీజు ఏంటుందో నాకు తెలీదు. ఓకేనా, ఇది కూడా మీకు చెప్తున్న ఇన్ఫర్మేషన్. మీరు చెప్పారు కదండి ఈ వీడియోలో ఫీజు తగ్గిస్తారు అని. సో నేను ఓన్లీ ప్రైవేట్ హాస్పిటల్ గురించి చెప్పట్లేదు. ప్రైవేట్ విత్ గవర్నమెంట్లో పనిచేస్తుంటాయి కదా, ఆ హాస్పిటల్స్ గురించి చెప్తుండేది నేను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. సెకండ్ స్టెప్ గురించి కూడా తెలుసుకోండి ఫ్రెండ్స్. బళ్ళారి సైడ్ ఎవరైనా నా వీడియో చూస్తుంటే, బళ్ళారి సైడ్ విలేజెస్, సో చుట్టుపక్కల నా వీడియోస్ ఎవరైనా చూస్తుంటే మీకు అడ్రస్ కావాలనుకుంటే, ఫ్యామిలీ ప్లానింగ్ అడ్రస్, నేను అడ్రస్ లాస్ట్లో పెడతాను, ఫోటో ఒకటి చూసి వెళ్ళండి. సో మీకు నేను చెప్పేది నిజమో అబద్ధమో కదా మీకే తెలుస్తుంది. అలాంటి డబ్బులు చాలా పెట్టుకోకుండే వాళ్ళు, డబ్బులు మా దగ్గర లేదంటే ఇంత మాత్రం గల అయితే పెట్టుకుంటాము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్, లాస్ట్లో ఫోటో పెడతాను నేను. తర్వాత కొన్ని టెస్ట్ చేస్తారు ఫ్రెండ్స్. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, బీసీజీ టెస్ట్ అని చేస్తారు. చేసిన తర్వాత మీకు డాక్టర్ దగ్గర వెళ్ళమంటారు. డాక్టర్ దగ్గర వెళ్ళిన తర్వాత బ్లడ్ రిపోర్ట్స్ అన్ని చూసేసి, యూరిన్ టెస్ట్ అన్నీ చూసేసి, బీసీజీ టెస్ట్ ఏమేమి వచ్చిందని చెక్ చేసేసి మీకు అన్ని ఇన్ఫర్మేషన్ అడుగుతారు ఫ్రెండ్స్. సో ఎంతమంది పిల్లలు, మీకు ఏమైనా ముందు అబార్షన్ అయినాయా, మీరు బాగా ఆలోచించుకోండి. ఇవన్నీ మీకు పర్సనల్గా అడుగుతారు. అదే నేను చెప్పే అవసరం లేదు, మీకే తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది అయిన తర్వాత ఇంకొక సిస్టర్ రూమ్స్కి పంపిస్తారు. అన్ని డాక్యుమెంట్స్ ఇప్పించుకున్న తర్వాత మీకు సైన్ చేపిస్తారు ఫ్రెండ్స్. మీ దగ్గర, హస్బెండ్ దగ్గర సైన్ తీసుకుంటారు. హస్బెండ్ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ ఉండే తిరాల్సింది. ఇప్పుడు హస్బెండ్ సైన్ అనేది వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు లేకపోతే మీకు ఆపరేషన్ చెయ్యరు. సో ఇది సెకండ్ స్టెప్. తర్వాత ఆపరేషన్ డేట్ ఇచ్చిన ఒక 1 వీక్ తర్వాత ఆపరేషన్ రండి అంటారు. ఆపరేషన్ రోజు వెళ్తారు కదా, మార్నింగే మీకు ఇడ్లీ తినమని చెప్తారు, ఇడ్లీ తిని రమ్మని చెప్తారు. ఇడ్లీ తినేసి మార్నింగ్ మీరు 7 కల్లా ఆపరేషన్ చేయించుకోడానికి హాస్పిటల్కి వెళ్ళాక, సో ఫస్ట్ డే మీకు బీపీ చెక్ చేస్తారు ఫ్రెండ్స్. బీపీ చెక్ చేసిన తర్వాత ఒకరికి నార్మల్ ఉంటుంది బీపీ, ఒకరికి కొంచెం హై ఉంటుంది. వాళ్ళకి గ్లూకోజ్ వేస్తారు. గ్లూకోజ్ వేసిన తర్వాత ఒకటి ఇంజెక్షన్ కూడా వేస్తారు ఫ్రెండ్స్. ఇంజెక్షన్ వేసిన తర్వాత సిస్టర్స్ ఒక ప్రైవేట్ రూమ్లో పిలుచుకుపోతారు. ప్రతి ఒక్కరు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళ
అందరినీ క్యూ నిలబెట్టేసి ఒకరు ప్రైవేట్ రూమ్లో పిలుచుకుపోయి స్టొమక్ క్లీనింగ్ అని చేస్తారు ఫ్రెండ్స్. ఏమైనా హెయిర్స్ ఉంటే రిమూవ్ చేసేస్తారు అంతే. తర్వాత మోషన్కి వెళ్ళవాలంటే వెళ్ళొచ్చు, యూరిన్ వెళ్ళవాలంటే వెళ్ళొచ్చు అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ పిలుచుకుపోతారు ఒక వార్డ్లోకి. ఒక వార్డ్లో ఒక బెడ్ అని ఇస్తారు. ఆ బెడ్ మీదే మనం రెస్ట్ తీసుకోవచ్చు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత. అక్కడ కొంచెం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. వెయిట్ చేయాలి తర్వాత ఫస్ట్ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి సపరేట్, సిజరీన్ అయిన వాళ్ళకి సపరేట్ ఆపరేషన్ చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఉంటుంది. సిజరీన్ అయ్యేవాళ్ళు, సిజరీన్ చేయించుకున్న వాళ్ళు ఆపరేషన్ ఫస్ట్ పిలుచుకుపోతారు. వాళ్ళకి అయిన తర్వాత నెక్స్ట్ నార్మల్ డెలివరీ వాళ్ళకే. సో ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే ముందు మీరు ధైర్యంగా ఉండాలి, ఎవరి మాటలు నమ్మకండి. బటన్ ఆపరేషన్ అంటే ఏమంత నొప్పిగా ఉండదు. ఎందుకంటే నేను వీళ్ళ మాటలు నమ్మి నేను కూడా భయపడ్డాను ముందుగానే. నాకు చేయించుకున్న తర్వాత తెలిసింది ఏం నొప్పి ఉండదు. యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయాలని ఈ వీడియో చూస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆపరేషన్ అంటే భయం ఉంటుంది. ఆ భయం ఏం పడకండి. ఏమీ కాదు, అంత నొప్పి కూడా కాదు. ఎందుకంటే లేబర్ పెయిన్స్ వచ్చేటప్పుడు అంత పెయిన్ భరించుంటారు మీరు. సో ఓన్లీ 15% మాత్రమే పెయిన్ ఉంటుంది. అక్కడ కూడా అది ఆపరేషన్ చేయించి వచ్చిన తర్వాత ఆ నొప్పి ఉంటుంది. కానీ ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేసేటప్పుడు ఆ నొప్పి ఉండదు. ఎందుకంటే అనెస్థీషియా ఇంజెక్షన్ ఇస్తారు కాబట్టి 2 కట్స్ ఇస్తారు ఫ్రెండ్స్. జస్ట్ బ్లేడ్ దగ్గర కోస్తే అంతే కోస్తారు స్టొమక్ మీద అంతే. ఒకటి పైప్ లాగా ఉంటుంది, అది పెట్టేసి దాని లోపల కెమెరా పెట్టేసి ఇట్లా చేత్తో ఇట్లా రొటేట్, మిషన్తో కరెంట్ ఉంటుంది కదా, దాంతో ఇట్లా రొటేట్ చేస్తారు అంతే ఫ్రెండ్స్. ఆపరేషన్ అయిపోయింది. జస్ట్ 10 minutesలో అయిపోతుంది. వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి. వాళ్ళు చెప్పినట్టు వినకపోతే వాళ్ళకి ఆపరేషన్ చేయడానికి ఒప్పుకోరు అనమాట. ఒక్కొక్కరు ఏమంటే ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళుంటారు, వాళ్ళు భయపడేస్తుంటారు. హార్ట్ బీట్ ఎక్కువ అయిపోతుంది, బాడీ అంతా కూల్ అయిపోతుంది. ఇవన్నీ సిమ్టమ్స్ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఆపరేషన్ చేయరు ఫ్రెండ్స్. అందుకోసమే మీరు భయపడకుండా ధైర్యంగా వెళ్ళండి. ఏమీ కాదు, ఎవరు చెప్పిన మాటలు వినకండి. ఎందుకంటే అందరికీ అంత ఇన్ఫర్మేషన్ తెలుసుండదు. వాళ్ళకు 5% తెలుసుంటుంది, అంతా మాకే తెలుసు అనేలాగా చెప్తుంటారు. ఎవరి మాటలు వినకండి, ధైర్యంగా వెళ్ళండి. ఎందుకంటే ఈ వీడియో షేర్ చేస్తుంటుంది అలాంటి వాళ్ళ కోసము. ముందుగా చేయించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ధైర్యంగా ఉండాలి అని అందుకోసమే చేస్తున్నాను. నేను కూడా వీళ్ళ మాటలు విని చాలా భయపడేశాను. భయపడిన తర్వాత నా అంతటి నేనే ధైర్యం తెచ్చుకొని ఎలాగో వచ్చాం కదా చేయించుకునే తీరాలని నేను కొంచెం భయపడితేనే ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాను. సో ఆ భయం అనేది అట్లే ఉంది నాకు కూడా. ఆపరేషన్ చేయించుకొని వచ్చిన తర్వాత తెలిసింది ఇంతేనా, ఇంత దానికైనా ఇంత భయపడ్డాను నేను అని నేనంతటి నేను రియలైజ్ అయ్యాను అనమాట. అందుకోసమే నా ఓన్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను, ఎవరి మాటలు వినకండి. సో బటన్ ఆపరేషన్ గురించి ఎవరైనా బటన్ ఆపరేషన్ చేయించుకున్నారు అంటే ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవ్వాలనే చెప్తున్నాను. భయపడకండి దయచేసి, ఏమీ కాదు, మీరు ధైర్యంగా వెళ్ళండి. ఈ వీడియో మీకు లాస్ట్ దాకా చూడండి, అలాగైతే అర్థమవుతుంది. సగం చూసేసి మాకేం అర్థం కాలేదు మళ్ళీ వీడియో పట్టండి అని మాత్రం అడగండి. ఖచ్చితంగా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ మీకు అందజేయాలని ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు కూల్గా ఉండండి. సో ఎక్కువ టెన్షన్ తీసుకోకండి, ఏమీ కాదు, ఓకేనా. ఆపరేషన్ చేయించుకునేటప్పుడు డేరింగ్గా ఉండాలి మనం, అంతే చెప్పేది నేను. సో ముందుగానే ఏమో ఎక్కువ నొప్పిస్తుంది ఇవంతా అపోహలు ఏం పెట్టుకోకుండా మీరు ధైర్యంగా వెళ్ళండి. ఏం నొప్పి కాదు, ఒక 15% అంతే నొప్పి అవుతుంది. ఒక్కడే 1 డేలో మీరు లేచి నడవచ్చు అంతే. 3 days కన్నా ఎక్కువ నొప్పి ఫ్రెండ్. మీకు పెయిన్ తగ్గడానికి కూడా ఇంజెక్షన్ ఇస్తారు, ట్యాబ్లెట్స్ ఇస్తారు ఫ్రెండ్స్, ఓకేనా. అంతే తప్ప మీరు ఏం భయపడకండి. నేను చెప్పేది ఇదే, ఫస్ట్లో ఎవరి మాటలు వినకండి, ఓకేనా. సో ఆఫ్టర్ మళ్ళీ ఆపరేషన్ చేయించుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి గ్లూకోజ్ వేస్తారు ఫ్రెండ్స్. ఒకటి గ్లూకోజ్ వేస్తారు, మళ్ళీ ఇంకొకటి ఏమంటే బీపీ చెక్ చేస్తారు కదా. బీపీ చెక్ చేసేటప్పుడు నార్మల్గా ఉన్న వాళ్ళకి గ్లూకోజ్ వేయరు, బీపీ కొంచెం హై ఉన్న వాళ్ళకి ఒక గ్లూకోజ్ వేస్తారు ఆపరేషన్ వెళ్ళకముందు. ఆపరేషన్ చేయించుకొని వచ్చిన తర్వాత అందరికీ ఒకేసారి గ్లూకోజ్ వేస్తారు ఫ్రెండ్స్, ఓకేనా. తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేయించుకొని వచ్చిన తర్వాత కొంచెం పెయిన్ తగ్గినట్టుకి ఇంకో ఇంజెక్షన్ ఇస్తారు. బాగా అర్థం చేసుకోండి. ఆపరేషన్కి వెళ్ళే ముందు ఒక ఇంజెక్షన్ ఇస్తారు నడుంకి, ఆపరేషన్ చేయించుకొని వచ్చిన తర్వాత
ఇంకొకసారి నడుముకి ఇంజెక్షన్ ఇస్తారు పెయిన్ తగ్గడానికి. అది పెయిన్ తెలియకుండా ఉండడానికి, ఇది పెయిన్ తగ్గడానికి. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. ఆయన గ్లూకోజ్ వేయించుకొని కొంచెం రెస్ట్ తీసుకోండి అని చెప్తారు. సాయంత్రం 6 డిశ్చార్జ్ చేసేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత డిశ్చార్జ్ చేసే ముందు మీ పిల్లలకి ఎన్ని మంత్స్ ఉన్నాయి ఏం కథ అని అడిగేసి పిల్లలకి ఏమైనా ఎనర్జీ కోసం ఒక టానిక్ ఇస్తారు. మీకు కూడా పాలలో కలుపుకొని ఒక పౌడర్ ఇస్తారు, మళ్ళీ సిరప్ కూడా ఇస్తారు. బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి విటమిన్స్ ట్యాబ్లెట్స్ కూడా ఇస్తారు ఫ్రెండ్స్. అవి తీసేసుకొని మీరు ఇంటికి రిటర్న్ అవ్వచ్చు. మళ్ళీ ఇంకొక రోజు ఏమంటే 1 మంత్ అయిన తర్వాత డిశ్చార్జ్ కార్డ్ అని ఇస్తారు. 1 మంత్ అయిన తర్వాత రండి అని చెప్తారు. 1 మంత్ అయిన తర్వాత ఎవరైనా వెళ్ళొచ్చు మీరు డిశ్చార్జ్ కార్డు తీసుకుని రావడానికి. ఇంతే ఫ్రెండ్స్, ఏం భయపడకోకుండా మీరు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఉంటే వెళ్ళండి. బటన్ ఆపరేషన్, ఫీమేల్ స్టెరిలైజేషన్ ఆర్ లాప్రోస్కోపిక్. సో నేను చేయను ఆపరేషన్ ఒకటే. నా ఓన్ ఎక్స్పీరియన్స్ మీ దగ్గర షేర్ చేసుకుంటున్నాను. మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అందరికీ షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం వీడియో చూడకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. ఇంకా వేరే ఏమైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు కూడా షేర్ చేస్తాను. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నానంటే ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా చాలా కావాలంటే మీకు నోటిఫికేషన్ ద్వారా ఇన్ఫర్మేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఆల్ బటన్ అని గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్ అందరికీ.